చూడు నాన్న, నీకు సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో తప్పుడు మనుషులుగా తయారవ్వాలన్నా, ఒక కారణానికి మనం ఉపయోగపడాలన్నా ఇలాంటి సమయమే నిర్ణయిస్తుంది. ఇరవై 25 సంవత్సరాల క్రితం ఆగిపోయిన కథ అది. ఆ కథలో జరిగిన ఏ విషయమైనా అబద్ధమైతే బాగుండని అనిపించి ప్రతి నిమిషం దాన్ని గురించి తలుచుకొని రోజంటూ లేదు. అసలు పాపం అంటే ఏంటో నీకు తెలుసా? ఏదైనా ఒక పెద్ద తప్పు జరగాలి, ఒక అవసరం రావాలి, ఒకడు మోసం చేయాలి, ఒకడు అమ్ముడు పోవాలి, ఒకడి జీవితమే తలకిందులైపోవాలి. దీన్నే పాపం అంటారు. 20 లక్షలు ఒక్క కేసు, ఏం చెప్తే చేస్తే చాలు. డబ్బు కేవలం మనిషి నడిపించాలో చేస్తుంది అంతే, కానీ పదవి మనిషి ఎలా నడుచుకోవాలో ఎలా నడిపించాలో నిర్ణయిస్తుంది. నాలుగు కాళ్ళ కొచ్చి కొన్న పౌరే వేర్రా. ఎన్ని తప్పులు పాపాలు చేసినా అన్నిటికీ మూలం ఇదే. తెల్లవారేసరికి ఈ స్టేట్లో చాలా మారిపోతాయి. ఈ కేసుకి సంబంధించిన ప్రతి విషయం చాలా క్లియర్గా ఉంది యువర్ ఆనర్. మాలిని అనే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇక్కడ జరిగే ప్రతి మర్డర్కి ఒక మెజర్మెంట్ ఉంటుంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఇలా దీన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్లో డైమెన్షన్స్ అంటారు. లెట్స్ చేంజ్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ కేస్. అది చేయడానికి మీరు నేను మాత్రమే సరిపోం. ఇన్ని రోజులు మన వాడింది చదరంగమే, గెలుపు కూడా మనదే. ఎందుకు నవ్వుతున్నావు? ఈ చదరంగానికి ఇంకో వర్షన్ కూడా ఉంది. నువ్వు ఇప్పటివరకు వినని గొంతు ఒకటి నీకు వినిపిస్తుంది. ఇప్పటివరకు కనపడని మనిషి ఒకడు ఎప్పుడు నీకు అనిపిస్తాడు. ఇప్పటి వరకు నీ గురించి నువ్వు ఎవరికి చెప్పను కదా, వాడికి మాత్రమే తెలిసిన కదా. వాడే చెప్తాడు, వచ్చి నీకు ఎదురుగా నిలబడతాడు. డబ్బుల కోసం పనిచేసే వకీలు బయట చాలామందే ఉన్నారు. బాధ్యతగా పనిచేసేవారు మళ్ళా చాలా అరుదుగా ఉన్నారు. ఏంటా బాధ్యత? అది బీమా కాదు, భీమ్యే.